నాటుకోడి పులుసు పెడదామని నాటుకోడి పుంజును కోసిన అమ్మవారి కాడ చేసుకుని శుభ్రంగా ఉంటుంది. కాలితే మంచి రుచి వస్తుంది. కోడి ఎప్పుడైనా నాటుకోడి కాల్చుకొని పట్టాల మాసం కూడా గట్టిగా ఉంటుంది. కాలితే మంచి రుచి ఉంటుంది. రుచి బాగుంటుంది. కాలకపోతే కోడి రుచి ఉండదు అసలు. మిరియాల పొడి వేసి నాటుకోడి పులుసు పెడదామని లయం చేస్తున్నా. ఉప్పు వేసి కడుగుదామని ఉప్పు వేసిన ఇది కడుగుతున్నా. ఇది నీట్గా ఉంటుంది. నీసు వాసన రాకుండా ఉప్పు వేసి కడుక్కుంటే పులుసు మాత్రం అదిరిపాటుకి పెడతా. మిరియాలు కూడా కొద్దిగా తగిలియాల. కడుక్కుంటేనే నీట్గా ఉంటుంది. అది అట్ట శుభ్రం కడుక్కుంటే పిసకూడదు. పిసికితే ముక్కకున్న క్వాలిటీ పోద్ది. పచ్చిమిరకాయలు 4 ముక్కలు, అల్లం పేస్ట్ వేసిన. ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ అయ్యింది. అల్లం పేస్ట్ వేసుకొని కత్తి నిదానంగా వేగిలా తిప్పుకొని ఇది పసుపు, చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు, ఓ స్పూన్ పిల్లోళ్ళు లెక్క వచ్చేవాళ్ళు ఉన్నారు. చిన్న బుజ్జాళ్ళు వాళ్ళు కూడా వచ్చారు. ఇది వంట చేసి ఆడ పెడితే ఇవ్వాలి. రేపు వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. తినుకుంటూ కూకుంటారు చక్కగా. ఇక చికెన్ వేసుకున్నాం. ఇప్పుడు కలవ తిప్పుకోవాలి చక్కగా. మసాలా ఈ బట్టట్టుగా మంట కూడా కొద్దిగా వేగేసుకోవాలి. ఇప్పుడు వేగాల ముక్క వేగినాక అప్పుడు పులుసు పోసుకున్నాం. ఇక్కడ పసుపు సరిపోడు వేసుకోవాలి. ఎక్కువ వేస్తే మళ్ళీ చేదు ఎక్కింది. సరిపోడు వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. పచ్చిమిరకాయలు మంచి ఘాటు ఉన్నాయి. అందుకని కొద్దిగా కారం తగ్గించేద్దామని వేయాల. లేదా పసుపుతో పాటు కారం కూడా కొద్దిగా వేయాలా. లాస్ట్లో కొద్దిగా ఏదో వాసన చూపిద్దామని ఆపిన. అది మిరియాల పొడి కూడా వేస్తా. అది ఇది ఘాటు ఎక్కువ అయింది. అందుకనే కారం తగ్గించాను. బాగా ఏగనియాల. ఏగనిస్తేనే మంచి టేస్ట్ ఉంటుంది కూర. కానీ కంపల్సరీ కోడిని ఎప్పుడైనా కాల్చి కొయ్యాల. కాలకుండా వస్తే రుచి ఉండదు. కాసేపు మగ్గనిత్తట మెత్తం ఉడికిద్ది. మిరపలంగా కూకొని పొయ్యి కాడ పచ్చిమిరకాయలు ఎక్కువ వేసిన, కారం కొద్ది తక్కువ వేస్తాను. ఏదో కొద్దిగా చిటికడం మంట పుడితే మళ్ళీ పిల్లలు తినలేరుగా. అది మసాలా కూడా ఏదో కొద్దిగా వాసన చూపిస్తాను. మన చేసినా మళ్ళీ గ్యాస్ అంటారు. ఈ గ్యాస్ గురించి వచ్చింది తెప్పల. దేశమే ప్రజల మొత్తానికి గ్యాస్. మిరియాలు పొడి అన్నీ కలిసి ఉందన్నమాట ఇందులో. ఇది మరాన్ తెస్తే ఖాళీ కొద్దిగా అట్లా చూపించటమే. అది ఎక్కువ ఎత్తే మళ్ళీ తినాదే కాదు. కూర రెడీ అయ్యింది. చక్కగా మగ్గింది. నీట్గా రెడీ అయ్యింది. ఆ పాటలో పెట్టుకొని వండుకోవాలి ఎప్పుడు కూడా. ఉప్పు కొద్దిగా తక్కువ ఉంది. మళ్ళీ కొద్దిగా తన లైట్గా రుచి చూసినలే కొద్దిగా అయితే అందుట్లో కలిసిద్ది ఉప్పు కూడా. అది
దింపే మొంగల రుచి చూసుకొని అన్నీ వేస్తే పచ్చివాసన రాకుండా ఉంటుంది. కూర కారం అయినా మసాలా అయినా ఏదైనా వేసినా కొద్దిగా అట్ట కాకతీయని ఇవాళ ఇలా కొత్తిమీర ఇట్లా పిల్లలు తినరని అది కూడా ఎత్తి ఘాటు పెట్టి దాన్ని ఆఫ్ చేసిన. చక్కగా మగ్గనిచ్చి ఇప్పుడు గిన్నెలో తోడుకున్నా